హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ @1. ఇవాళ వీడియోలో ఇండియన్ పోస్టల్ అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందులో మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారో లేదా రిజెక్ట్ చేస్తారో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఏ సర్కిల్లో తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయనేది కూడా షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. మన అప్లికేషన్ యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అనేది ఎలా తెలియాలంటే గూగుల్లోకి వెళ్ళి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని మనం టైప్ చేయాలి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని టైప్ చేస్తే 2025 అని టైప్ చేయాలి. టైప్ చేస్తే ఫస్ట్ వస్తుంది కదా ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని. ఆ వెబ్సైట్కి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి స్టెప్ 1 రిజిస్ట్రేషన్ అని ఉంది. అది కాకుండా మనం ఇక్కడ స్టెప్ 2కి వెళ్ళాలి. స్టెప్ 2 అప్లై ఆన్లైన్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ స్టేటస్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మనం ఫస్ట్ అప్లై చేసేటప్పుడు మనకి ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి ఫ్రెండ్స్. టైప్ చేస్తే సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ అని క్లిక్ చేశాక మనకి ఈ యాప్ అనేది ఓపెన్ అయితే ఒక డాక్యుమెంట్ అనేది మనకి షో అవుతుంది. ఆ డాక్యుమెంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డాక్యుమెంట్ ఓపెన్ అయితేనే మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యేటట్లు అనమాట. లేదంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసినట్లు ఫ్రెండ్స్. 2024లో అయితే మనకనమాట ఒక్కసారి ఈ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ ఈ ఇయర్లో అయితే 2 షెడ్యూల్స్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు చేశారు కదా. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి జూలై ఎండింగ్ కానీ లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఏ స్టేట్స్లో కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉన్నాయి అనేది చెప్తాను. ఈ ఇయర్కి మనకి 21,000 నోటిఫికేషన్స్ వచ్చాయి. తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్. అంటే ఇక్కడ మనం జాబ్కి అప్లై చేసుకుంటే అంటే వేగంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ స్టేట్స్లో. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 18th మార్చ్లో అంటే రిలీజ్ అయితే అవ్వచ్చు. ఇంకా ఎక్కువ పోస్ట్స్ ఎక్కడున్నాయంటే నార్త్ ఈస్ట్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లో అనమాట ఎక్కువ పోస్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా డాక్యుమెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి. ఒకవేళ కావాలంటే అక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది March 8 కల్లా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్కి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే డెఫినెట్గా వీడియో చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.